నా పేరు పాస్టర్ గిద్యోన్ సురేష్. నేను ఒంగోలులో చర్చి పాస్టర్గా ఉన్నాను. ఈరోజు మేమందరము పాస్టర్లందరము ఒంగోలు చర్చ్ డినామినేషన్ యూనియన్ అందరం కలిసి ప్రకాశం జిల్లాలో అంటే ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఉన్న పాస్టర్ అందరూ కలిసి ఈరోజు శాంతియుతంగా మేము ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లా కాకుండా గుంటూరు జిల్లా, చీరాల, బాపట్ల అన్ని జిల్లాల్లో ర్యాలీ అనేది బాగా జరిగింది. కారణం ఏంటంటే రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయడం జరిగింది. అయితే అది అనుమానాస్పదంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీలకమైన మార్పుగా న్యూస్ అనేది వస్తూ ఉంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్నట్టుగా ఉంది. కానీ మా క్రైస్తవులందరికీ ఇది హత్యే అని మా అందరికీ డౌట్ ఉంది. అయితే అదేవిధంగా ఆయన్ని చంపేసి వారం రోజులు అవుతుంది ఈ హత్య జరిగి. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మేము పాస్టర్లందరం కలిసి శాంతియుతంగా ర్యాలీ మేము కొనసాగిస్తుంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. రాత్రి నుంచి మాకు పర్మిషన్ అనేది ఇవ్వకుండా ఈరోజు ఉదయం ర్యాలీ ఆపేసుకుందామని మా యూనియన్ ప్రెసిడెంట్ గారు ఐజక్ గారు కొంతమంది పెద్దలందరూ కలిసి చెప్పారు. అయితే మేమందరం పాస్టర్లందరం కలిసి ఈరోజు ఎలాగైనా ర్యాలీ చేయాలని చెప్పి మేము కర్నూలు రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు పాస్టర్లందరూ మేము వేళల్లో మేమందరం కలిసి మందిలో కలిసి మేము ర్యాలీ చేయడం జరిగింది. శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్కి అంతరాయం లేకుండా మేమందరం ర్యాలీ చేసాం. మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ మేము పాస్టర్లందరం కలిసి శాంతియుతంగా మేము ర్యాలీ చేశాము. అయితే ఈ ర్యాలీ మేము ఏం కోరుతున్నామంటే ప్రెస్ వారిని కానీ, అలానే రాజకీయ నాయకులను కానీ, విలేకరులను కానీ, ప్రెస్ వాళ్ళని కానీ మేమేం కోరుతున్నామంటే ప్రవీణ్ పగడాల గారి హత్యకి న్యాయం జరగాలి. వారి కుటుంబానికి న్యాయం జరగాలి. పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా రాలేదు. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు కుటుంబానికి పోలీసుల వారికి ఇవ్వాలి. ఇంతవరకు దాన్ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్లో అనేది చెప్పలేదు. ఒక్కొక్క రోజు పోలీసు వారికి తెలియకుండా ఈ వీడియోలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన ఏదో వైన్ షాప్కి వెళ్ళారని చెప్పి, ఏదో ఆయన త్రాగి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇలాగ కొంతమంది తెలియని వ్యక్తులు పోలీసు వారి పర్మిషన్ లేకుండా బయట వేయడం జరుగుతుంది. ఆయన ఒక పెద్ద పాస్టరు, ఆయన డిబేట్లు చేస్తాడు. చాలా మా యొక్క క్రైస్తవ సంఘానికి ఆంధ్రప్రదేశ్లో ఆయన అందరికీ 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి, బాగా ఫేమస్ అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం మాకెంతో బాధాకరంగా ఉంది. ఆయన హత్య చేయడం కూడా మేము పాస్టర్లందరం ప్రకాశం జిల్లా తరఫున మేము పాస్టర్లందరం ఈరోజు ర్యాలీ చేసి మేము ఖండిస్తున్నాము. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా విలేకరులను కానీ, అలానే రాజకీయ నాయకులను కానీ, పోలీసు వారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మా పాస్టర్లకి, మా చర్చిలకి, మా యొక్క క్రైస్తవులకి మీరందరూ రక్షణ కల్పించాలి. కాబట్టి దాని విధంగా మేము ఈ శాంతి ర్యాలీ మేము చేస్తున్నాము. మేము క్రైస్తవులు ఒకళ్ళ జోలికి వెళ్ళాం, మేము ఒకరిని కొట్టం, ఒకరిని తిట్టం, ఒకరికి హాని చేయం. మా బైబిల్ ఏం చెప్తుందంటే ఇతరులను ప్రేమించమంటుంది. ఇలాగా ఒక మనిషిని ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని చంపడం ఇది న్యాయమా అని నేను ఒక పాస్టర్గా, ఒక మనిషిగా నేను ఈ మీడియా రూపంగా నేను అడుగుతున్నాను. ఇది న్యాయమా? కాబట్టి
రాజకీయ నాయకులకి అలానే చంద్రబాబు నాయుడు గారికి అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్లకి పోలీసు వారికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల వారి హత్యకి న్యాయం చేయండి, వారి కుటుంబానికి న్యాయం చేయండి. మా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల్ని కాపాడండి. ఎందుకంటే మేము ప్రార్థన చేస్తున్నాము, రాజ్యాలు బాగుండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలని. కాబట్టి ఈ మీడియా రకంగా మీడియా మిత్రులు కూడా ఈ వార్తని నిజమైన వాస్తవాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేసి మా యొక్క ఒంగోలులో ప్రకాశం జిల్లాలో పర్మిషన్ ఇవ్వలేదు, అయినప్పటికీ మేము శాంతియుతంగా ఈ ర్యాలీని ముగించాము. కాబట్టి అవకాశం ఇచ్చిన పోలీస్ వారికి, అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అలానే ప్రెస్ అవకాశం ఇచ్చిన విలేకరులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను.